తర్వాత ప్రశ్న కూడా భాగవతంలో ఉన్న సంఘటన అడుగుతున్నారు. కానీ అడిగిన వాళ్ళు చాలా సైన్స్ చదువుకున్న వాళ్ళని తెలుస్తోంది. అయ్యా, ప్రహ్లాదుడు అంతటి దుర్మార్గుడైన రాక్షసుడు కొడుకు కదా, అతనికి అంత దైవభక్తి ఎలా వచ్చిందండి? సరే, పిల్లాడు చెప్పిన మాట వింటలేదు. నాన్న చితగొట్టడం, నర్సరీ స్కూల్లో పారడం, ప్రీ స్కూల్లో పారడం, హాస్టల్లో పారేస్తే అప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటాడు కదా. మరి ఆ ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళినా కూడా బుద్ధి తెచ్చుకోలేదు, తండ్రిని ఎదిరించాడు. ఇంత పట్టు ఎలా వచ్చింది? ఈ జీన్స్ ఎక్కడి నుంచి? ఆ జీన్స్ అన్న పదం అడిగారు కనుకనే సైన్స్ వాళ్ళని అక్కడితో అయిపోయింది. బాగుందండి. మీ సైన్స్లోనే మీ వాళ్ళే, మీ డాక్టర్లే ఓ మాట చెప్తుంటారు. గర్భవతులైన స్త్రీలు క్రైమ్ పిక్చర్లు, బీభత్సంగా ఉన్నవి, దెయ్యాల సినిమాలు దయచేసి చూడవద్దు. డాక్టర్లు చెప్తారు ఈ మాట. అలాగే గర్భం ధరించిన వాళ్ళు ఫలానా లాంటి పదార్థాలు తినవద్దు. ఇంచేత ఈ మధ్య తీర్థం పుచ్చుకోవడం అందరికీ కామన్ అయిపోయింది. దయచేసి అలాంటి వదిలిపెట్టండి, ఇలాంటివి తినవద్దు. అంతేకాదు, మీరు ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్నట్టయితే బిడ్డ అంత ప్రశాంతంగా వస్తాడు. అందుకనే పాతకాలపు రోజుల్లో ప్రెగ్నెంట్ అమ్మాయిలు గుడికి వెళ్ళకపోయినా దండం పెట్టుకునేవారు, ఇంట్లోనే భారతం రామాయణం కథలు చదువుకుంటుండేవారు. ఇదేమిటి? లోపల వెంటనే బిడ్డని ప్రభావితం చేస్తుంది. మరి హిరణ్యకశిపుడి దగ్గర ఎలా కుదురుతుందండి అది? అసలు విష్ణు మాటే వినిపించదు కదా. దీనికే రహస్యం భాగవతంలో ఉంది. మళ్ళీ క్షమించాలి, పండితులందరినీ అంటున్నాను కాదు, గుర్తుపట్టడం లేదు వాళ్ళు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడు. వెళ్ళినవాడు 2 రోజులు తిరగకుండా వెనక్కి వచ్చేసాడు. అప్పటికి లీలావతి గర్భవతి. అదేమిటి స్వామి, తపస్సు అయిపోయిందా? లేదు, ఆ చెట్టు మీద ఏదో కోకిల ఉంది, కోకిలో చిలకోను, అక్కడ నారాయణ 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 అంటోంది, ఆ చెవి చిల్లులు పడినట్టు అయింది, వచ్చేసాడు అన్నట్ట. ఏమిటి అంది నారాయణ ఉందా? అలాగా అని చెప్పి లీలావతి ఆ రోజు హిరణ్యకశిపుడికి చక్కగాను ఏం చేయించింది? భోజనం పెడుతూ మళ్ళీ మళ్ళీ నారాయణ నారాయణ ఈ పదాలు ఆయన చేతే అనిపిస్తూ భోజనం పెట్టింది. మర్నాడు వెళ్ళాడు హిరణ్యకశిపుడు. మళ్ళీ తపస్సు అయిన తర్వాత వచ్చాడు. తపస్సు ఎన్నాళ్ళు చేశాడండి? ఎన్ని వేల సంవత్సరాలు చేశాడు తెలుసిన? భాగవతం చదవండి. కానీ తపస్సు పూర్తయ్యే నాటికే ప్రహ్లాదుడు పుట్టాడే. ప్రహ్లాదుడి వయసు ఎంత? 5 శతాబ్దములవాడు. అంటే 5 ఏళ్ళ తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. భాగవతం చదవండి అయ్యే ఒక్కసారి మళ్ళీను. కాదు, అతను చేసింది సుమారు 20,000 సంవత్సరాలు చేశాడు. మరి 20,000 పిల్లాడికి ఎంత ఉండాలండి? 5 ఏళ్ళు ఏమిటి? దీనికే భాగవతంలో చెప్పాడు. ఈ లీలావతిని చంపడం కోసం ఇంద్రుడు వస్తే నారదుడు అడ్డం పడి, పిల్లవాడు మంచివాడయ్యా, నీకు క్షేమం కలిగిస్తాడు అని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అప్పుడు లీలావతితో అన్నాడు, అమ్మా, నువ్వు ప్రసవిస్తే ఇప్పుడు ప్రసవిద్దు కానీ, లేదు నీ గర్భాన్ని నిలుపుకో, హిరణ్యకశిపుడు తపస్సు చేసి వచ్చే నాటికి ప్రసవిద్దు కానీ. అదెలాగా? నీకు బ్రహ్మవరం ఇచ్చాడు తల్లి. ఇది స్కాంద పురాణంలో ఉంది, పద్మపురాణంలో ఉంది, భాగవతంలో ఉంది. అందుకని గర్భంలో ఎన్నాళ్ళు ఉన్నాడు ప్రహ్లాదుడు? 30,000 సంవత్సరాలు ఉన్నాడు. అన్నాళ్ళు అక్కడ నారదుని ఆశ్రమంలో నారాయణ గాథ వినిపిస్తూనే ఉంది. అందుకని అంత పట్టొచ్చింది. మీరు నమ్మరా ఈ మాట? ఓహో, కార్తీక పురాణంలో కూడా ఒక కథ ఉందండి. ఒక అమ్మాయిట తల్లిగారి గర్భంలో, కాశీరాజు గారి భార్య, ఆవిడ గర్భంలో 300 ఏళ్ళు ఉందిట. మరి దాని సంగతి ఏం చెప్తారండి? లలితక అన్న అమ్మాయి పేరు. ఇలాంటివి ఉన్నాయండి. ఇదంతా కూడా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు ఒక చోట, మహతా దీర్ఘకాలీన, మా అమ్మగారు చాలా కాలం నన్ను గర్భంలో ధరించింది, మరచిపోయింది ఆ సంగతి అంటాడు. అందుకని ప్రహ్లాదుడికి పట్టు. మన పిల్లలు చెప్పిన మాట వింటలేదను తలతిక్కగా ఉన్నారు అంటే వాళ్ళ జాతకాలు కాదండి. ఆ బిడ్డలు గర్భంలో ఉండగా మీరు ఎలా ప్రవర్తించారు? విచ్చలవిడిగా ప్రవర్తించారా? అనుకోకూడదు తిన్నారా? ఏం చేశారు? అవి కూడా ప్రభావితం చేస్తాయి. అంచేతనే ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో గర్భిణీ స్త్రీలకి చాలా కూల్గా ఉండే వాతావరణం, అంటే కూల్ అంటే అలా కూల్ అని కాదు, మనసు ప్రశాంతంగా ఉండే వాతావరణమే కల్పిస్తారు. అది సంగతి. ఇది ప్రత్యేకించి చైనాలో విశేషంగా ఉంది. స్వస్తి.